సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. డేటింగ్ యాప్లను పూర్తిగా నిషేధించాలి అంటూ జనజాగరణ సమితి వినూత్న నిరసన చేపడుతోంది. ఇక్కడ మనం చూడొచ్చు కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా ఈ నిరసన తెలుపుతున్నారు. నోటికి నల్ల రిబ్బన్ను కట్టుకొని మౌనంగా తమ ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖలోని శివాజీపాలెంలో ఉన్నటువంటి ప్రెసిడెన్సీ డిగ్రీ కాలేజ్ వద్ద అయితే ఈ నిరసన కొనసాగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే గొంతెత్తి తమ ఆవేదన వెలుబుచ్చే కన్నా వినూత్నంగా మౌనంగానే ఆడవాళ్ళ ఆత్మాభిమానానికి ఆడవారి గౌరవానికి భంగం కలుగుతున్నటువంటి ఇట్లాంటి డేటింగ్ యాప్ల వల్ల ఆడవాళ్ళని అంగట్లో సరుకుగా చూస్తున్నారు. అలా మారిపోతుంది వ్యవస్థ. మాకు లేదా గౌరవంగా బ్రతికే హక్కు అంటూ కూడా ఈ విద్యార్థులంతా తమ అభిప్రాయాలను మౌనంగానే వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నారు. సో జనజాగరణ సమితి వినూత్నమైన నిరసనలు చేపడుతూ ఉండడం కూడా మనం గతంలో అనేకం చూసాం. ఎక్కడైనా విద్యార్థులకు ఇబ్బంది కలిగినా అక్కడ తన గళాన్ని విప్పుతోంది. అలానే విద్యార్థుల్లో సొసైటీలో ఒక గొప్ప అవేర్నెస్ తీసుకురావడానికి కూడా ఇలాంటి సోషల్ యాక్టివిటీ కార్యక్రమాలు ఎన్నో జనజాగరణ సమితి చేపడుతోంది. సో కాలేజ్ విద్యార్థినులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మౌనంగా తమ కళ్ళల్లో తమ గుండెల్లో ఉన్నటువంటి ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారు ఏమనుకుంటున్నారో ఒకసారి మాట్లాడించుదాం, ఒక్కసారి మా కోసం. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో సొసైటీకి తెలియాలి అంటే ఇప్పుడు మీరు గొంతిప్పాలి మీడియా ముందు. సో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఎందుకు ఈ డేటింగ్ యాప్స్, ఫ్రెండ్స్ యాప్స్, రకరకాల వెస్ట్రన్ కల్చర్ అనేది పెరిగిపోతూ ఉంది. సో ఇప్పుడు ఇంట్లో కూడా మనల్ని నమ్మే పరిస్థితి లేనంతగా పరిస్థితులు దిగజారిపోతున్నటువంటి సిచ్యువేషన్లో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? నేను చెప్పాలనుకునేది అయితే ఇక్కడ ఈ కల్చర్ బట్టి యాప్స్ అనేవి ఇక్కడ మనకనేది తెలియదు. ఇప్పుడు వచ్చిన యాప్స్ వల్ల ఎవరికి యూజ్ అనేది ఉండదు. యూజ్ అనేది ఇప్పుడు ఒక పర్సన్ అనే బ్యాడ్గా యూజ్ చేస్తే ఇంకా అనదర్ పర్సన్స్ కూడా అలాగే బ్యాడ్గా యూజ్ చేయడం అని జరుగుతుంది. అసలు మనకి యాప్స్ తెలీదు, ఎవరి ద్వారా ఆన్ అవుతాయి. అసలు ఈ యాప్స్ రావడం ద్వారాగా కదా మనము ఏదైనా యూజ్ అనేది చేస్తున్నాం మేడం. అందుకే మేడం ఇప్పుడు ఒక యాప్స్ అనేవి మనకి యూజ్ అయిన యాప్స్ అయితే అప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనకి ఏమి యూజ్ చేయలేని యాప్స్ అన్నీ వచ్చి కొత్తగా వచ్చి స్టూడెంట్స్ అనే వాళ్ళందరూ ఒకలాగా ఉండరు. ఇప్పుడు స్టూడెంట్స్కి తెలియని కూడా బయట నుంచి యాప్స్ అయితే తేడం అది కూడా చాలా రాంగ్ కదా మేడం. యాప్స్ అన్నీ ఇప్పుడు అనాగరికత, ఆడపిల్ల అని తెలిస్తే బ్రతకకూడదు, వాళ్ళని మనం చూడలేము, వాళ్ళు పోషించలేము, వాళ్ళు చదివించలేము అనే స్థాయి నుంచి ఇప్పుడు మొత్తం సొసైటీలో విపరీతమైన అవేర్నెస్ పెరిగింది. ప్రతి ఆడపిల్లకి కూడా ఒక హక్కు ఉంది, వాళ్ళని కూడా మగవాళ్ళతో పాటు చదివించాలి అనేటటువంటి స్థాయికి మనం ఎదిగినప్పుడు ఇప్పుడు ఇలాంటి రకాల యాప్స్ కానీ ఈ కల్చర్ పెరుగుతోంది. సో ఈ నేపథ్యంలోనే అంటే ఒక ఆడపిల్లని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా పెద్ద టాస్క్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? వీటిపైన గవర్నమెంట్ కానీ ఇట్లాంటివి కంట్రోల్ చేస్తూ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? అంటే గవర్నమెంట్ అనేది ఇవన్నీ బ్యాన్ చేయాలి మేడం. అంటే యూజ్ లేని యాప్స్ కంటే యూజ్ వచ్చిన యాప్స్ ఏమైనా అయితే అందరూ యూజ్ చేయడానికి బాగుంటుంది. యూజ్ లేని యాప్స్ వల్ల వచ్చిన ఇక్కడ గర్ల్స్కి అనేది ఒక ప్రొటెక్షన్ అంటే ఒక ఇదేం లేకుండా తీసి పడేస్తున్నారు. ఇప్పుడు అందరూ ఓవరాల్ ఈక్వల్గానే వచ్చి ఎడ్యుకేషన్ అనేది నేర్చుకుంటున్నారు. ఈ యాప్స్ వల్ల వచ్చినప్పటికీ అందరూ మిస్యూజ్ చేయడం కూడా ఉంటుంది. 95% అయితే స్టూడెంట్స్ ఎక్కువ మొబైల్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల యాప్స్ అని రకరకాలుగా అన్నీ వచ్చి యూజ్ అయ్యి కొన్ని ఘటనలు చూస్తున్నాం. టీనేజర్స్ మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు కూడా పక్కదోవ పడుతున్నారు. టీచర్స్ అంటే రెస్పెక్ట్ లేదు, తోటి పిల్లల్ని పైన ఒక గౌరవం కానీ స్నేహభావం కూడా లేకుండా విచ్చలవిడితనం పెరుగుతోంది. డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు, గాంజా ఇట్లాంటివి చాలా చూస్తున్నాం కదా. అందులోనూ మళ్ళీ డేటింగ్ యాప్స్ కానీ ఫ్రెండ్స్ యాప్స్ అని ఇట్లా అంటున్నారు. ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఈ డేటింగ్ యాప్స్, ఫ్రెండ్స్ యాప్స్ అయితే మనకు అసలు ఏం యూజ్ లేవు. దీనివల్ల మనకి ఎప్పుడు నష్టమే జరుగుతుంది కానీ దీనివల్ల అయితే మనకు ఎలాంటి మంచి లేదు. ఎందుకంటే ఇలాంటి డేటింగ్ యాప్స్లో చాలామంది డేటింగ్ యాప్స్ చూసి అంటే ఒకరు ఏదో చేస్తున్నారని చెప్పి ఉన్నవాళ్ళు కూడా అదే చూసి మేము కూడా ఇలా చేస్తే బాగుంటుందేమని చెప్పి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి చాలామంది కనెక్ట్ అవుతున్నారు. ఇదైతే చాలా తప్పు. ఎందుకంటే ఇలాంటి యాప్స్ అన్నీ మనకు అసలు యూజే లేదు. ఇప్పుడు మన కల్చర్ని అదర్ కంట్రీస్ చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాయి చాలా. కానీ అదే అక్కడున్న కల్చరే మనం ఇక్కడ కూడా తెచ్చుకొని చేస్తే ఇంకా మన కల్చర్కి ఏం వాల్యూ ఇస్తారు వాళ్ళైనా సరే. ఇప్పుడు అలాంటి అంటే మన కల్చర్ చాలా వాల్యూ ఉంటుంది అదర్ కంట్రీస్లో. ఇండియా ఈజ్
చాలా బెస్ట్ కంట్రీ, చాలా చాలా మంచి కల్చర్ ఉంటుంది. మన సారీ కట్టుకున్న అదర్ కంట్రీస్లో కూడా అమ్మాయిలు కూడా వాళ్ళు ఫారినర్స్ అయినా సరే మనం ఫాలో అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ నుంచి మనం మంచి నేర్చుకోవాలి కానీ ఇలాంటి చెడు నేర్చుకోకూడదు కదా. సో ఇలాంటి డేటింగ్ యాప్స్ అనేవి గవర్నమెంట్ చాలా కఠినంగా శిక్షించాలని, అసలు ఇలాంటివి ఎవరైతే యూజ్ చేస్తున్నారో, అసలు దీన్ని ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్. ఎందుకంటే క్రియేట్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు కదా, నెక్స్ట్ పర్సన్ ఇలాంటి యాప్స్ అనేవి క్రియేట్ చేయరు. చేసి అలాంటి చేయడం వల్లే కదా ఇప్పుడు అది క్రియేట్ చేయడం వల్లే ఇప్పుడు అనదర్ పర్సన్స్ ఈ యాప్స్ చూసి ఇవి డౌన్లోడ్ చేసుకొని ఇలాంటి డేటింగ్ యాప్స్ అన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ ఏంటంటే ఇవి క్రియేట్ చేసిన వల్లే మనం ఫస్ట్. సో ఇట్లాంటి యాప్స్కి ముందు పర్మిషన్ ఇవ్వటం వల్ల ఎడిక్ట్ అయ్యే వాళ్ళు పెరుగుతున్నారు, తప్పుదోవ పడుతున్నారు అంటున్నారు. అవును, అంటే ఫస్ట్ ఇలాంటి యాప్స్కి పర్మిషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది మన కల్చరే కాదు, ఇది అదర్ కంట్రీస్లో ఉండే కల్చర్ ఇది. సో ఇలాంటి కల్చర్ మన ఇండియాలో మనకి అవసరం లేదు. ఎందుకంటే మన చూస్తున్నాం, పేరెంట్స్ చూసిన వాళ్ళే కదా మనం చేసుకుంటాం. ఇంకా మనం పర్సనల్గా డేటింగ్ యాప్స్లో జాయిన్ అయ్యి మనకి ఇలాంటివన్నీ అవసరం లేదు. సో గవర్నమెంట్ ఇలాంటి డీల్కి అసలు పర్మిషన్ ఇవ్వకూడదు, మన కల్చర్ కాదు కాబట్టి. వాసు గారు జనజాగరణ సమితి నుంచి ఎన్నో అజిటేషన్స్ చేశారు. ఎక్కడైనా విద్యార్థులకి తల్లిదండ్రులకి ఇబ్బంది కలిగితే అక్కడికి వెళ్ళి ప్రశ్నించే గొంతు. ఇప్పుడు సోషల్ అవేర్నెస్ కల్పించే విషయంలో ఇదొక గుడ్ స్లోగన్. ఎందుకంటే డేటింగ్ యాప్స్ అనేది అసలు అనవసరమైనటువంటి కల్చర్ ఇది. సో దీనిపైన విద్యార్థులతో కలిసి మీరు నిరసన చేస్తున్నారు, ఏం చెప్తారు? ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ని ఎలా ప్రమోట్ చేశారో డేటింగ్ యాప్స్ను కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు. అది క్రైము. ఎవరైతే ఆ సెలబ్రిటీలందరిపైన కేసులు పెట్టాలి. ఇప్పటికే ఆడవాళ్ళపైన అఘాయిత్యాలు జరగడానికి అనేక దరిద్రాలు ఉన్నాయి. దాంతోపాటు ఫ్రెండ్షిప్ పేరుతో మహిళల మానాలను ఎరగా వేసి ఈ డేటింగ్ యాప్ల నిర్వాహకులు కోట్లాది రూపాయలు దండుకోవడాన్ని జనజాగరణ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా ఇటువంటి ఆన్లైన్ వ్యభిచారం అనేది భారతీయ సంస్కృతిని సర్వనాశనం చేస్తుంది. అనేక హిందూ సంఘాలు లవర్స్ డేను తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. కానీ ఈ డేటింగ్ యాప్లను ఎందుకు వ్యతిరేకించడం లేదో అర్థం కావడం లేదు. ఈ డేటింగ్ యాప్లను పూర్తిగా నిషేధించే విధంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ డేటింగ్ యాప్ల నిషేధ చట్టం తీసుకురావాలని జనజాగరణ సమితి కోరుతుంది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విదేశీయులు ఫాలో అవుతూ మన కల్చర్ని ఇష్టపడుతూ గౌరవిస్తుంటే, మరొక వైపు ఇప్పుడు ట్రెండింగ్ పేరుతో వస్తున్నటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఆన్లైన్ డేటింగ్ యాప్స్, వీటి వల్ల మహిళల్ని ఒక అంగట్లో సరుకుగానే చూస్తున్నారు. మహిళల ఆత్మ గౌరవానికి తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారు. వాళ్ళని ఎరగా వేసి కొన్ని యాప్ల నిర్వాహకులు కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. దీనివల్ల కూడా ఇప్పుడు టీనేజింగ్ అనేది ఒక ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్తో నడిచే ఇలాంటి యాప్లను ఇమ్మీడియట్గా బ్యాన్ చేయడానికి ప్రభుత్వాలు ఇనిషియేట్ తీసుకోవాలని చెప్పి జనజాగరణ సమితి మౌన ప్రదర్శనతో తన నిరసన తెలుపుతోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు